ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీస్ మా ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్లోని మెన్సురేషన్ అనే చాప్టర్లోని 11.2 ఎక్సైజ్కి వస్తుంది. ఈ 11.2 ఎక్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు ఇన్ డీటెయిల్గా స్లోగా నిదానంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అదేవిధంగా వీడియో అయిపోయిన తర్వాత మీకు ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది మీకు రాబోయే ఫార్మేటివ్ 3కి సమ్మేటివ్కి అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఫార్మేటివ్ అని కూడా చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసిన ముందు మీరు అందరూ ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కమెంట్ లైక్ ఇట్. ఎక్సర్సైజ్ నెంబర్ 11.2. సో ఆల్రెడీ ఇందులోనే ఎక్సర్సైజ్ 11.1 చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, చాలా బాగా చూస్తున్నారు, వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో కూడా ఏంటంటే మనకి ఫస్ట్ మనకి ఇచ్చిన వెంటనే ప్రాబ్లంని 1-2 సార్లు బాగా చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత డయాగ్రామ్ను నీట్గా డ్రా చేయాలి. డయాగ్రామ్ నీట్గా డ్రా చేసిన తర్వాత వాడు ఏదైతే ఇచ్చాడో అవి రాయాలి, ఆ వేరియబుల్స్ రాయాలి. రాసిన తర్వాత మనం ఏది ఫైండ్ చేయాలో అది రాయాలి. ఆ తర్వాత ఫార్ములా వేసి సమ్ అంతా క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఇది ప్రాసెస్. ఓకే, ఫస్ట్ వన్, ద షేప్ ఆఫ్ ది టాప్ సర్ఫేస్ ఆఫ్ ఎ టేబుల్ ఈజ్ ట్రెపీజియం. ఒక టేబుల్ ఉంది, ఆల్రెడీ డయాగ్రామ్ వాడిచ్చాడు. ఈ టేబుల్ అంట టాప్ అంట ఒక ట్రెపీజియం బల్ల అంట, ఒక ట్రెపీజియంలో ఉందంట. అంటే అటు సైడు కొంచెం చిన్నది, అటు సైడు పెద్దది అనమాట, అంటే చిన్న తేడా అంతే. ఫైండ్ ఇట్స్ ఏరియా ఇఫ్ ఇట్స్ ప్యారలల్ సైడ్స్ ఆర్ 1 మీటర్ అండ్ 1.2 మీటర్. చూసారా, ఒకటి 1 మీటర్, ఇంకోటి 1.2 మీటర్స్. 1 పాయింట్ అంటే చాలా కొంచెం పెద్దది అంతే. అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఈజ్ 0.8 మీటర్స్. ఈ రెండింటికి ఆ ప్యారలల్ సైడ్స్కి రెండింటికి కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా 0.8 మీటర్స్. అయితే ట్రెపీజియం ఏరియా అడుగుతున్నాడు. సో మా అందరికి కూడా ట్రెపీజియం ఏరియా తెలుసు, ఆల్రెడీ నేను కాన్సెప్ట్లో చెప్పాను. ట్రెపీజియం ఏరియా అంటే మనకి ½ ఇంటూ h ఇంటూ a ప్లస్ బి, ½ ఇంటూ h ఇంటూ a ప్లస్ బి. మీకు 2 డైమెన్షనల్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్లో స్టార్టింగ్లో చెప్పాను. సో స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్, పారలగ్రామ్ అవన్నీ కూడా ఇచ్చాను. అవన్నీ ఒకసారి కాన్సెప్ట్లో చూడండి, కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయండి. సో మీకు ఆ కాన్సెప్ట్ అనేది రావాలి, అప్పుడు మీకు ఇది వస్తుంది అనమాట. ఓకే, సో ఏదైనా సరే మనం ఇన్ డీటెయిల్గా అన్ని నేర్చుకుంటాం కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ ఏంటి ఇచ్చాడు? గివెన్ దట్ మనకి ప్యారలల్ ట్రెపీజియం ప్యారలల్ సైజ్ ఇచ్చాడు. ఓకేనా? సో కనుక ట్రెపీజియం ప్యారలల్ సైడ్స్ A is equal to 1 meter and B is equal to 1.2 meters and height ఇచ్చాడు. height h is equal to 0.8 meters. ఇంకా మనకి ఏరియా తెలుసు కదా, ఏరియా ఫార్ములా వేసేయండి, అంతే సింపుల్, చాలా ఈజీ. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ h ఇంటూ a ప్లస్ బి. ½ ఇంటూ h ఎంత మనకి 0.8. సో 1 ప్లస్ 1.2. సో కనుక 0.8/2 ఇంటూ 2.2. సో 2 1s are 2, 1.1s are 11 8s are 88. 11 8s are 88. సో చూడండి, పాయింట్ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, కనుక మనకి 2 ప్లేసెస్ వస్తాయి, అంటే 0.88 మీటర్ స్క్వేర్ ఆన్సర్. సో దేర్ ఫోర్ ఏరియా A is equal to 0.88 మీటర్ స్క్వేర్. Next 7 centimeter 660. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వెళ్దాం.
The area of trapezium is 34 centimeters square and length of the one of the parallel sides is 10 centimeters and height is 4 centimeters. Find the length of the other parallel side. ఓకే, ఒక ట్రెపీజియం ఇచ్చాడండి. ఆ ట్రెపీజియం యొక్క ఏరియా ఇచ్చాడు. ఈసారి ఏరియా ఇచ్చాడు. నెక్స్ట్ 2 ప్యారలల్ సైడ్స్లో ఒక ప్యారలల్ సైడ్ ఇచ్చాడు. నెక్స్ట్ హైట్ ఇచ్చాడు, అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారలల్ సైడ్స్ ఇచ్చాడు. ఇంకొక ప్యారలల్ సైడ్ అడుగుతున్నాడు. ఓకేనా? ఓకే, ఇంకో సైడ్ ప్యారలల్ సైడ్ కడుగుదాం. ఫస్ట్ డయాగ్రామ్ వేద్దాం. ట్రెపీజియం అంటే ఒక సైడ్ చిన్నది ఉంటే ఇంకో సైడ్ పెద్ద ఉంటుంది. దీనికి పేర్లు కూడా పెడదాం. ఏ, బి, సి, డి. సో ఏబి ఇచ్చాడు 4 ఏబి ఎంత ఇచ్చాడు? ఒక సైడ్ ఇచ్చాడు 10 సెంటీమీటర్స్ అని ఒక సైడ్ ఇచ్చాడు. నెక్స్ట్ హైట్ ఇచ్చాడు 4 సెంటీమీటర్స్. ఏరియా ఇచ్చాడు. ఏరియా ఎంత? 34. మొత్తం ఏరియా ఇస్తుంది 34 సెంటీమీటర్స్ స్క్వేర్ ఇచ్చాడు. ఫైండ్ ద అదర్ సైడ్. ఈ సైడ్ ఏబి కట్టాలన్నమాట. ఓకేనా? సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు? బి ఇచ్చాడు. బి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ హైట్ ఇచ్చాడు 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏరియా ఇచ్చాడు 34 సెంటీమీటర్స్ స్క్వేర్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏ కట్టాలి అంటే అదర్ సైడ్ మాట. సో మనకు తెలుసు కదా ఫార్ములా, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. రివర్స్లో రాసుకున్నాను, ఎందుకంటే మనం ఏ కట్టాలి కనుక ఫార్ములాని రివర్స్లో రాసుకున్నాను. సో కనుక హాఫ్ ఇంటూ హెచ్ ఎంత 4 ప్లస్ ఏ తెలీదు, బి ఎంత 10 ఈజ్ ఈక్వల్ టు 34 ఏరియా. 2 1s 2 2s. ఈ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. సో కనుక ఏ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 34/2. 2 1s 2 17s. సో ఏ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 17. ఏ ఈజ్ ఈక్వల్ టు 17 minus 10. So therefore A is equal to 10. 17లో 10 తీస్తే 7 సెంటీమీటర్స్. అంటే అదర్ ప్యారలల్ సైడ్ ఈస్ 7 సెంటీమీటర్. చాలా ఈజీ. డయాగ్రామ్ వేస్తాము, మ్యాటర్ రాస్తాం అంతే. నెక్స్ట్ థర్డ్ వన్. లెంత్ ఆఫ్ ది ఫెన్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం షేడెడ్ ఫీల్డ్ ఈజ్ ABCD ఈజ్ 120 మీటర్స్. ఈ ట్రెపీజియం యొక్క లెంత్, టోటల్ లెంత్ అంటే పెరిమీటర్. సో మనకి ఏమవచ్చు పెరిమీటర్. ఫెన్స్ అంటే ఏంటి? ఫెన్సింగ్ ఎక్కడ వేస్తారు? చుట్టూ వేస్తారు. సో దేనికైనా చుట్టూ వేస్తారు, ఫీల్డ్కి. సో ఒక పొలం చుట్టూ వేస్తారు. అలాగా ఈ పొలం చుట్టూ ఉన్న దానికి ఫెన్సింగ్ ఎంత వేస్తారంటే 120 మీటర్స్, అంటే పెరిమీటర్ ఇచ్చాడు. ఇఫ్ బీసీ ఇచ్చాడు 48 సెంటీమీటర్స్, సిడి 17 మీటర్స్ ఇచ్చాడు, ఏడి 40 మీటర్స్ ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ఫీల్డ్. సో ఇది ట్రెపీజియం కనుక దీని ఏరియా ఫైండ్ చేయాలి. ఈ రెండు ప్యారలల్ సైడ్స్ అవుతుంది. ఇది హైట్ అవుతుంది అన్నమాట. కానీ హైట్ ఇవ్వలేదు. చూసారా, మొత్తం ఇచ్చాడు, హైట్ ఇవ్వలేదు. కానీ వాడు ఏమన్నాడంటే ఏబి ఇస్ ద పర్పెండిక్యులర్ టు ఏడి అండ్ బీసీ అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. ఓకే, మనకి తెలుసు. ఏం తెలుసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ ఏదైతే ఇచ్చాడో రాద్దాం. సో గివెన్ దట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్, 40 మీటర్స్. CD is equal to 17 meters, BC is equal to 48 meters. అదేవిధంగా పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 120 మీటర్స్ కూడా ఇచ్చాడు. కానీ పెరిమీటర్ అంటే ఏంటి మనకి? AB ప్లస్ BC ప్లస్ CD ప్లస్ DA ఈజ్ ఈక్వల్ టు 120 మీటర్స్. సో AB కట్టాలి కదా మనం. AB ప్లస్ BC ఎంత? 40, CD ఎంత? 17, DA ఎంత? 40, BC 48. సో ఇది 40 ఈజ్ ఈక్వల్ టు 120 మీటర్స్. 120. సో AB ప్లస్ 40, 40, 80, 90, 90 15, 105. సో 105 ఈజ్ ఈక్వల్ టు 120. సో AB ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 105. సో AB ఈజ్ ఈక్వల్ టు 15. సో 15 మీటర్స్ అంటే హైట్ అనేది 15 మీటర్స్ అన్నమాట. సో దేర్ఫోర్ H ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్స్. H 15 మీటర్స్ వచ్చింది. ప్యారలల్ సైడ్స్ ఇది A, ఇది B. సో A ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్స్, B ఈజ్ ఈక్వల్ టు 48 మీటర్స్,
ఇప్పుడు ఫార్ములా వేసి చేసేద్దాం. సో వాట్స్ ద ఫార్ములా? ఏరియా ఫార్ములా A ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇది ఫార్ములా. సో హాఫ్ ఇంటూ హెచ్ ఎంత? ఇప్పుడే వచ్చింది, హెచ్ 15 వచ్చింది. సో 15 ఇంటూ 40 ప్లస్ 48 అంటే 88. సో 15/2 ఇంటూ 88. 2 1s are 2, 44s are 15 4s are 60, 15 4s are 60 అంటే 660. So 660 meter square. So therefore area A is equal to 660 meter square or 20 meters square meters. సో ఈ విధంగా మనకి ట్రెపీజియం ఆ ఫీల్డ్ యొక్క ఏరియా అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఫోర్త్ సమ్కి వెళ్దాం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫోర్త్ ప్రాబ్లం సొల్యూషన్. The diagonal of a quadrilateral shaded field is 24 meters. సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ యొక్క డయాగ్నల్ ఇది ఒక క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్ లో డయాగ్నల్ 24 meters ఇచ్చాడు. అండ్ perpendiculars dropped on it from it remaining vertices, opposite vertices. సో ఈ డయాగ్నల్ కి రిమైనింగ్ ఆపోజిట్ వెర్టిసెస్ నుండి 2 డయాగ్నల్స్ గీసాడు. హైట్స్ మాట పెర్పెండిక్యులర్స్ మాట. వీటిని పెర్పెండిక్యులర్స్ అనొచ్చు, లేదంటే హైట్స్ అనొచ్చు. ఒకటి 13 meters, ఇంకోటి ఏంటి 8 meters. ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ ఫీల్డ్. ఇది ఒక క్వాడ్రిలేటర్. సో క్వాడ్రిలేటర్ ఫార్ములా ఏంటి మనకి? హాఫ్ ఇంటూ డి ఇంటూ h1 ప్లస్ h2. హాఫ్ ఇంటూ డయామీటర్ డయాగ్నల్ ఇంటూ ద ఆల్టిట్యూడ్ సమ్, ద సమ్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే, వాడు ఏదైతే ఇచ్చాడో అది రాద్దాం ఒకసారి. గివెన్ దట్ సో డయాగ్నల్ D is equal to 24 meters, H1 is equal to 13 meters, అదేవిధంగా H2 that is equal to 8 meters. ఇప్పుడు కావాల్సిన వాడికి ఏరియా. సో A is equal to క్వశ్చన్ మార్క్. ఇలాగ మనకి మ్యాటర్ రాయొచ్చు. ఇప్పుడు ఏరియా ఫార్ములా, ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ హాఫ్ ఇంటూ D ఇంటూ H1 ప్లస్ H2. ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ D ఇంటూ H1 ప్లస్ H2. హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఎంత? 24, H1 ఎంత? 13, H2 ఎంత? 8. 2 1s are 2 12s are. సో 12 1s are 12. 12 ఇంటూ 13 ప్లస్ 8 ఎంత? 21. 12 1s are 12. 1 should be in our mind. 12 2s are 24. 24 plus 1 25. So 252 meters square. So therefore area A is equal to 252 meters square. సో చాలా ఈజీగా వస్తుందండి. సెకండ్ ఎక్సర్సైజ్ మనకు అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ ఫిఫ్త్ సొల్యూషన్. ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఆర్ 7.5 centimeters and 12 centimeters. ఫైండ్ ఇట్స్ ఏరియా. సో రాంబస్ ఇచ్చాడండి ఇక్కడ. సో రాంబస్ యొక్క ఒక డయాగ్నల్ 12 centimeters, ఇది ఇంకొక డయాగ్నల్ 7.5 centimeters. సో అయితే దీని ఏరియా ఫైండ్ చేయమన్నాడు. వాడేది ఇచ్చి రాద్దాం. సో గివెన్ దట్ D1 డయాగ్నల్ 1 12 centimeters, D2 అంటే డయాగ్నల్ 2 7.5 centimeters. సో వాడికి ఏం కావాలి? ఏరియా కావాలి. సో A ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంతే. ఏరియా ఆఫ్ ది రాంబస్, ఏరియా ఆఫ్ ది రాంబస్ ఏంటి? హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2, హాఫ్ ఇంటూ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఇట్స్ డయాగ్నల్స్. కనుక సో A ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2, హాఫ్ ఇంటూ D1 అంటే 12, D2 అంటే 7.5. 2 1s are 2 6s are. సో 6 ఇంటూ 7.5. 6 7s are 42, 6 off 3. So 42 plus 3 45. So therefore A is equal to 45 centimeters square or square centimeter. ఎలా చెప్పినా పర్లేదు. సో కనుక చూడండి 6 7s are 42, ఇంకా 0.5 ఉంది. 6.5s are 3, 42 plus 3 45. అంటే 6 5s are 30, 0 3, 6 7s are 42, 42 plus 3 45, 45.0. 45.0 అంటే 45. సో ఎలా చేసినా ఒకటే. నెక్స్ట్ సిక్స్త్ సమ్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రాంబస్. ఇక్కడ రాంబస్ ఏరియా అడుగుతున్నాడండి.
whose side is 5 meters, 5 centimeters and height 4.8. సో రాంబస్ మనం ఇలా కూడా వేసుకోవచ్చు. సో దీన్ని నేను జస్ట్ ఇలా కొంచెం తిప్పినదే నాకు ఈ డయాగ్రామ్ వస్తుంది. ఓకేనా. సో ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్, డయాగ్నల్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకేనా. ఇఫ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఇస్ 8 centimeters, ఫైండ్ ద అదర్ డయాగ్నల్. అంటే ఇక్కడ మన రెండు సమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే రాంబస్ ఏరియా ఫైండ్ చేయాలి. ఏరియా ఫైండ్ చేసిన తర్వాత ఒక డయాగ్నల్ ఆధారంగా ఇంకో డయాగ్నల్ ఫైండ్ చేయాలి. ఓకే, గివెన్ దట్ రాంబస్, రాంబస్ సంబంధించింది ఇచ్చాడు కనుక రాంబస్ రాసుకున్నాం. రాంబస్ సైడ్ A is equal to 5 centimeters and height H is equal to 4.8 centimeters. So, area is equal to దీని బేస్ కూడా అనొచ్చు, బేస్ ఇంటూ హైట్. ఎందుకు సార్ రాంబస్ ఏరియా బేస్ ఇంటూ హైట్ అంటే మనకి ప్రతి రాంబస్ కూడా ప్యారలలోగ్రామ్ అవుతుంది. ప్రతి రాంబస్ కూడా ప్యారలలోగ్రామ్. ఎందుకంటే ప్యారలలోగ్రామ్ అవ్వాలంటే ఏంటి, 2 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అయితే అది ప్యారలలోగ్రామ్. రాంబస్లో రెండు ఆపోజిట్ సైడ్స్ కూడా ప్యారలల్ అవుతాయి కనుక సో ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ ఏరియా ఏంటి, బేస్ ఇంటూ హైట్. అటు బేస్ ఇంటూ హైట్ ఇస్తారు కనుక సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ అంటే 5, హైట్ అంటే 4.8. ఓకే, సో ఏరియా A is equal to 5 8s are 44, 5 4s are 20, 24. So 24.0. So that is equal to A is equal to 24 centimeters square. ఒక సమ్ అయిపోయింది. నెక్స్ట్ సమ్, ఒక డయాగ్నల్ ఇచ్చాడు, ఇంకొక డయాగ్నల్ కావాలి. సో మనకి ఇప్పుడే వచ్చింది, ఏమొచ్చింది, A is equal to 24 centimeters square వచ్చింది. ఒక డయాగ్నల్ D1 ఎంత ఇచ్చాడు, 8 centimeters. సో D2 కట్టాలి. సో D2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మనకు రాంబస్ ఏరియా తెలుసు కదా, హాఫ్ ఇంటూ D1 D2, హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 ఈజ్ ఈక్వల్ టు ఏరియా. హాఫ్ ఇంటూ D1 ఎంత 8, D2 ఎంత అది కట్టాలి, ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఎంత 24. 2 1s are 2 4s are. సో 4 ఇంటూ D2 ఈజ్ ఈక్వల్ టు 24. D2 ఈజ్ ఈక్వల్ టు 24/4. 4 1s are 4, 4 6s are 24. So therefore diagonal D2 is equal to 6 centimeters. సో నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. 7th సొల్యూషన్. ఫస్ట్ ఏంటి, మనం మ్యాటర్ని 1-2 సార్లు చదవాలి, తర్వాత అర్థం చేసుకోవాలి, తర్వాత డయాగ్రామ్ రాయాలి, డయాగ్రామ్ గురించి ఇన్ డీటెయిల్గా వాడు ఏదైతే ఇచ్చాడో అవి రాయాలి, ఫార్ములా రాయాలి, అవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత సింప్లిఫికేషన్ చేయాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్. ద ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్ కన్సిస్ట్ ఆఫ్ 3000 టైల్స్. ఒక బిల్డింగ్ ఫ్లోర్ ఉందంట, ఆ ఫ్లోర్ అంట 3000 టైల్స్ ఉన్నాయంట. 3000 టైల్స్ ఉన్నాయంట. ఆ టైల్స్ ఏ ఆకారంలో ఉన్నాయి, విచ్ ఆర్ రాంబస్ షేప్డ్. సో రాంబస్ ఆకారంలో ఉందంట. అండ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ ఆర్ 45 centimeters and 30 centimeters. ఆ రాంబస్ ఉన్నాయి కదా, రాంబస్ యొక్క డయాగ్నల్స్ అంట ఒకటి 45, ఒకటి 30 అంట. ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది పాలిషింగ్ ద ఫ్లోర్ ఇఫ్ ద కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ 4 meters. ఒక మీటర్ స్క్వేర్కి 4 rupees అయితే అక్కడ ఒక రాంబస్ని పాలిష్ చేయడానికి, ఒక రాంబస్ని పాలిష్ చేయడానికి 4 rupees అయితే ఆ 3000 రాంబస్ని పాలిష్ చేయడానికి ఎంత అవుతుందని అడుగుతున్నాడు. ఒక రాంబస్, ఆ రాంబస్లో కూడా ఏంటి, ఒక రాంబస్లోని మీటర్ స్క్వేర్కి, ఒక మీటర్ స్క్వేర్కి 4 rupees ఛార్జ్ చేస్తాం. అంటే ఒక రాంబస్లోని చిన్న పార్ట్ని పాలిష్ చేయడానికి 4 rupees అయితే టోటల్ ఆ మొత్తం ఆ 3000 రాంబస్ని మనకి పాలిష్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో అడుగుతున్నాడు. ఓకే, ఇది ఫ్లోర్ అనుకుందాము. ఫ్లోర్ మనకి ఇవ్వలేదు కనుక మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ రాంబస్, ఇదొక రాంబస్, ఇదొక రాంబస్,
సో ఈ విధంగా ఫ్లోర్ అంతా కూడా రాంబస్తో నిండిపోయింది. 3000 ఉన్నాయి టైల్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మొత్తం ఈ మొత్తం అంతా కూడా ఎన్ని రాంబస్ ఏరియా అనేది కలిగి ఉందో మనం కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? చూడండి 45 and 30 కదా. గివెన్ దట్ రాంబస్ గురించి ఇచ్చాడు కనుక రాంబస్ D1 45 centimeters, D2 30 centimeters. Okay, area is equal to half into D1 into D2. So half into D1 anta 45, D2 anta 30, 2 ones are 2 15s are. So 15 5s are 75, 7 15 4s are 60, 60 plus 7 67. So 675 centimeter square. So therefore area em vachindi 675 centimeter square vachindi. ఇదేంటి ఒక రాంబస్ ఏరియా మాత్రమే వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? టోటల్ కావాలి. సో టోటల్ ఫ్లోర్ ఏరియా. సో therefore the floor area the floor of building consists of 3000 tiles which are rhombus shaped. 3000 కనుక the floor area ఏమొస్తుంది? ఈ 675 into 3000. ఇదేంటి? సెంటీమీటర్ స్క్వేర్. ఏంటిది? సెంటీమీటర్ స్క్వేర్. సెంటీమీటర్స్ని మీటర్స్లో మనం మార్చాలంటే మనం నేర్చుకున్నాం చిన్నప్పుడు, దాన్ని 10,000తో డివైడ్ చేయాలి. 10,000తో డివైడ్ చేయాలి. ఎందుకు సార్ డివైడ్ చేయాలి అంటే మీకు రీజన్ చెప్పేస్తాను, ఎందుకులేండి. ఇక్కడ మనకి సెంటీమీటర్ స్క్వేర్ ఉంది కదా. సో సెంటీమీటర్ స్క్వేర్ కనుక నేనేం చేస్తానంటే 675 into 3000. సో సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాలి కనుక నేను ఏం చేస్తానంటే 100తోనూ ఇంకొక 100తోనూ మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో ఈ 100 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమో ప్రాబ్లం లేదు. కనుక ఇప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ కనుక ఇది ఒక 100 సెంటీమీటర్, ఇది ఒక 100 సెంటీమీటర్. అంటే దీని ప్లేస్లో నేను ఇప్పుడు ఏం రాయొచ్చు? మీటర్ స్క్వేర్ రాయొచ్చు. ఏం రాయొచ్చు? మీటర్ స్క్వేర్. కనుక ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. ఇప్పుడు నాకేం వచ్చిందంటే 3 5s are 15, 1 3 7s are 21, 22, 2 3 6s are 18, 20. సో 20 25/10 వచ్చింది. ఇదేంటి? ఇప్పుడు నాకు మీటర్ స్క్వేర్. ఇదేంటి? మీటర్ స్క్వేర్. అంటే ఆ ఫ్లోర్ యొక్క టోటల్ ఏరియా వచ్చింది. టోటల్ ఏరియా. ఇప్పుడు నాకేం కావాలి? కాస్ట్ కావాలి. 1 మీటర్ స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 4 rupees ఇచ్చాడు. సో టోటల్ కాస్ట్ ఏంటి? దీని అంతటిని 4తో మల్టిప్లై చేయాలి. సో therefore the total cost is equal to 2025/10 into 4 5 టేబుల్తో 5 2s are 5 4s are 20, 0 5 5s are 25, 2 1s are 2 2s are. సో కనుక 8 2s are 10, 8 4s are 2 4s are 10, 2 5s are 10. సో 810 rupees. సో therefore the total cost is ఎంత వచ్చింది? rupees 810. సో 810 rupees అనేది వచ్చింది. ఎందుకంటే 2 5s are 10, 2 4s are 8. అంటే ఆ ఫ్లోర్ అంతా కూడా పాలిషింగ్ చేయడానికి, క్లీన్ చేయడానికి మనకి 810 rupees అనేది ఇవ్వాలి. నెక్స్ట్ 8th సొల్యూషన్. సో లక్కీ గైడ్ అంటే డయాగ్రామ్ వాడిస్తారు, మనం ఏమీ అవసరం లేదు. సో జస్ట్ మ్యాటర్ బాగా చదువుకొని ఆ డయాగ్రామ్ చూసి సమ్ అనేది ఈజీగా చేస్తే చాలు. మోహన్ వాంట్స్ టు బై ఏ ట్రెపీజియం షేప్డ్ ఫీల్డ్. మోహన్ అంట ఒక పొలం కొనాలనుకున్నాడంట. అది ఎలా ఉండాలంట? ట్రెపీజియం ఆకారంలో ఉండాలంట, ట్రెపీజియం షేప్లో అనుకున్నాడు. అయితే ఎక్కడో దగ్గర చూసాడు, మొత్తం మీద ఒక పొలం అనేది ఉంది. అయితే ఆ పొలానికి ఇటువైపు రోడ్డు ఉంది, అటువైపు నది ఉంది. అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. సో గోదావరి నదికి అటువైపు రోడ్డు, ఇటువైపు నుంచి నది. సో మధ్యలో పొలం అన్నమాట. ఆ విధంగా మొత్తం మీద సెట్ చేసుకున్నాడు ఎక్కడో.
ఓకేనా. ఇట్స్ సైడ్ అలాంగ్ ద రివర్. సో అంటే ఆ ట్రిపిజియం యొక్క సైడ్ రివర్తో ఎంతైతే ఉందో ఈజ్ ప్యారలల్. సో ప్యారలల్గా ఉంది. అండ్ టు ట్వైస్ ద సైడ్ అలాంగ్ ది రోడ్. రోడ్డుకి ఎంతైతే సైడ్ ఉందో ఈ సైడ్, దీనికి ఇది డబుల్ ఉందంట, ట్వైస్ ఉందంట. ఇక్కడ రోడ్డుకి ఎంతైతే ఉందో ట్రిపిజియం సైడ్, ఆ ప్యారలల్ సైడ్ ఇంకోటి డబుల్ ఉందంట, ట్వైస్ అన్నాడు. ఇఫ్ ద ఏరియా ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈస్ 10500 meters, దీని ఏరియా అంట 10500 meter square. హైట్ అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద రోడ్స్, బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ ఈజ్ 100 meters అంట. అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ అలాంగ్ ది రివర్. ఈ సైడ్ యొక్క రివర్ కావాలి, ఈ సైడ్ యొక్క రివర్ కావాలి. దీనికి నేమ్స్ ఇచ్చుకుందాం, ఏ బి సి డి. సో నేమ్స్ ఇచ్చుకుంటే ఇది సైడ్ ఏ అయితే ఇది బి అవుతుంది, ఇది హెచ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ రాసేసుకుంటే మనం ఈజీగా సమ్ చేయొచ్చు. గివెన్ దట్ ట్రెపీజియం, మన ట్రెపీజియం రాసామంటే డైరెక్ట్గా ఏ రాయొచ్చు, బి రాయొచ్చు, హెచ్ రాయొచ్చు. అందుకనే ట్రెపీజియం రాసాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, లెట్ అనుకోవాలి కదా, మనకి ఇంకా ఏం తెలియదు కదా. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు బి ఏమవుద్ది, 2x అవుద్ది. బి ఏమవుద్ది 2x, ఎందుకంటే ఇది ఎంత అయితే ఉంటుందో రివర్ది డబుల్ ఉంటుంది. సో ఏని నేను ఎక్స్ అనుకున్నాను కనుక బి ఏమవుద్ది 2x అవుద్ది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 100 meters ఇచ్చాడు. నెక్స్ట్ ఏరియా కూడా ఇచ్చాడు, ఏరియా ఎంత ఇచ్చాడు 10500 meter square. సో వాడు ఇచ్చింది అలా యాస్టిస్గా రాస్తాం, బొమ్మను చూసాం యాస్టిస్గా అన్ని రాస్తాం. ఓకేనా. ఇప్పుడు మనం సమ్ చేసిడే. ఇప్పుడు మనకేం కావాలి, బి కావాలి కనుక హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. దట్ ఈస్ కాల్డ్ ఏరియా ఆఫ్ ది ట్రిపిజియం. ఏరియా ఆఫ్ ది ట్రిపిజియం ఏంటి, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, హాఫ్ ఇంటూ హెచ్ అంటే ఎంత 100 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 10500. 2 1s 2, 50s. సో ఇప్పుడు 50 అనేది ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డైవర్ట్ చేయాలి. ఒకసారి ఇంకోటి రాద్దాం. 50 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఎంత 3x ఈజ్ ఈక్వల్ టు 10500. సో 53s 150 రాద్దాం. సో 150x ఈజ్ ఈక్వల్ టు 10500. x ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది 10500 బై 150. సో 0 0 క్యాన్సల్, 15 1s 15, 15 7s 0. సో అంటే మనకి ఎక్స్ ఎంత వచ్చింది, therefore x ఈజ్ ఈక్వల్ టు 70 meters వచ్చింది. సో మనకేం కావాలి, the length of the side along the river. So therefore the length of the side along the river is equal to ఏంటది b. సో b అంటే ఏమొచ్చింది, మనం 2x అనుకున్నాం. సో 2 ఇంటూ x అంటే ఎంత వచ్చింది మనకి 70 వచ్చింది. సో 70, 270 ఎంత 140. సో 140 meters. అంటే x అంటే మనం రోడ్ అనుకున్నాం కదా ఆల్రెడీ. అంటే రోడ్ యొక్క లెంత్ 70 అయితే రివర్ యొక్క లెంత్, రివర్తో ఉన్న లెంత్ ఎంత 140 meters. సో ఈ విధంగా మనం సమ్ని ఈజీగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th సమ్కి వెళ్దాం. 9th sum. Top surface of a raised platform is in the shape of regular octagon. ఒక రైజ్డ్ ప్లాట్ఫామ్ ఉందంటే ఎత్తుగా ఉన్న ప్లాట్ఫామ్ ఉంది, అదేంటంటే ఒక ఆక్టాగన్, రెగ్యులర్ ఆక్టాగన్ అంటే ఏంటి, అన్ని సైడ్స్ ఈక్వల్, అన్ని యాంగిల్స్ ఈక్వల్. సో 8 సైడ్స్ ఉండాలి. ఆక్టా అంటే 8 మాట, నానా అంటే 9, డెకా అంటే 10. సో కనుక 8 ఈక్వల్ సైడ్స్లో ఉన్న ఒక ఆక్టాగన్ ఉంది, దీని ఏరియా ఫైండ్ చేయాలి. సో వాడు ఆల్రెడీ మెజర్మెంట్స్ ఇస్తాడు కనుక డయాగ్రామ్ కూడా వాడు ఇస్తే కనుక హ్యాపీ. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters, 5 meters.
అంటే ఇది 5 మీటర్సే, ఇది 5 మీటర్సే, ఇది 5 మీటర్సే, అన్ని 5 మీటర్సే, ఇది కూడా 5 మీటర్స్. ఓకేనా? ఇంకేమి ఇచ్చాడు మనకి ఇక్కడ? దీని ఏరియా కావాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దీని ఏరియా కావాలంటే మనకి ఒక రెక్టాంగిల్ ఏరియా, నెక్స్ట్ 2 ట్రెపీజియం ఏరియా కావాలి. సో ఇది 4 కనుక ఇది కూడా 4 అవుతుంది, 4 మీటర్స్ అవుతుంది. సో ఎందుకంటే అన్నీ ఈక్వల్గా ఉంటాయి కనుక. సో ఇప్పుడు మనకి హైట్ ఇచ్చాడు. హైట్ ఏమవుద్ది? h = 4 మీటర్స్. h = 4 మీటర్స్. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఇచ్చాడు, అంటే ఇంకొక దీని ఏమంటారంటే ట్రెపీజియంలో ఇంకొక సైడ్, అది 11 మీటర్స్ ఇచ్చాడు. అదేంటి? 11 మీటర్స్. దీనికి పేర్లు పెట్టుకుందాం, ఈజీగా ఉంటుంది. ABCDEFGH. ఇప్పుడు HC ఇచ్చాడు, HCH 11 మీటర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు దీని ఆధారంగా మనకి ఏరియా ఆఫ్ ది ఆక్టాగాన్, దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ఆక్టాగాన్, ఏరియా ఆఫ్ ఆక్టాగాన్ ఏమొస్తుంది? ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఇదొక ట్రెపీజియం, ఇదొక ట్రెపీజియం, రెండు ఈక్వల్గా ఉంటాయి కనుక రెగ్యులర్ కనుక 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ట్రెపీజియం. ఓకే, రెక్టాంగిల్ ఏరియా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ 2 ఇంటూ ట్రెపీజియం ఏరియా ఏంటి? హాఫ్ ఇంటూ h ఇంటూ a ప్లస్ b, హాఫ్ ఇంటూ h ఇంటూ a ప్లస్ b. జాగ్రత్తగా వేయండి. సో లెంత్, సో ఇదే కదా లెంత్ మనకి 11 మీటర్స్. సో 11 ఇంటూ బ్రెడ్త్, ఇదే కదా బ్రెడ్త్, సో 5 మీటర్స్ ఇంటూ 5 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. h ఏంటంటే ఇదే కదా హైట్, ఇక్కడ 4 ఇక్కడ 4 కనుక 4 ఇంటూ ఏ అంటే ఎంత మనకి? ఇది 5 కదా, సో 5 ప్లస్ బి అంటే ఎంత? ఇది 11 కదా, 11. సో 11 5 55 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ 11 16, 55 ప్లస్ 16 4 64. సో రెండే యాడ్ చేస్తే మనకి 119. సో 119 మీటర్ స్క్వేర్. సో దేర్ ఫోర్ ఏరియా A ఈజ్ ఈక్వల్ టు 119 మీటర్ స్క్వేర్. సో ఈ విధంగా ఆక్టాగాన్ ఏరియా కూడా మనం కట్టొచ్చు, హెక్సాగాన్ ఏరియా కట్టొచ్చు, డెకాగాన్ ఏరియా కట్టొచ్చు, ఏ ఏరియానా కట్టొచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో రెక్టాంగిల్ ఉంటుంది, ట్రెపీజియం ఉంటుంది. నెక్స్ట్, దెర్ ఈజ్ ఏ పెంటాగోనల్ షేప్డ్ పార్క్. ఒక పెంటాగోనల్ షేప్డ్ పార్క్ ఇచ్చాడు. ఫర్ ఫైండింగ్ ఇట్స్ ఏరియా, జ్యోతి అండ్ కవిత డివైడెడ్ ఇట్ ఇంటూ 2 డిఫరెంట్ వేస్. ఈ పెంటాగన్ ఫిగర్ ఏరియా ఫైండ్ చేయడానికి జ్యోతి అనేది ఏం చేసిందంటే ఒక లైన్ ఇలా డ్రా చేసింది. ఇది ఒక ట్రెపీజియం, ఇదొక ట్రెపీజియం. ఆ 2 ట్రెపీజియం ఏరియా ఫైండ్ చేస్తే జ్యోతికి వస్తుంది. కవిత ఇంకోలాగా ఏం ఆలోచించింది? పైన ఇలా డ్రా చేసింది. ఇలా డ్రా చేయడం వల్ల ఏంటంటే తనకి ఒక ట్రయాంగిల్ వచ్చింది, ఒక స్క్వేర్ వచ్చింది. ఒక స్క్వేర్ ఏరియా, ఒక ట్రయాంగిల్ ఏరియా యాడ్ చేస్తే తనకి కూడా ఏరియా వస్తుంది. ఫైండ్ ద ఏరియా. సో ఆ ఏరియా ఫైండ్ చేయమన్నాడు, చేద్దాం. అండ్ ఫైండ్ ద అనదర్ వే. కెన్ యూ సజెస్ట్ ద, ఇంకా మనం సజెస్ట్ చేయమన్నాడు. ఇంకేమైనా వే ఉంటుందా? వే ఉంటే సజెస్ట్ చేయండి అన్నాడు. సో గౌరీ వే, నా వే. సో నేను ఆలోచించే విధానం. ఓకేనా? మీకు ఇంకేమైనా వస్తే మీరు అలా ట్రై చేయండి, లేదంటే నా పేరు తీసుకొని మీ పేరు పెట్టండి. ఇక్కడ గౌరీ అని తీసి మీ పేరు పెట్టండి. నేను ఎలా ఆలోచిస్తున్నానంటే ఆల్రెడీ ఇద్దరు ఇలా చేశారు, అంటే 2 ట్రెపీజియం తీసుకున్నారు, ఒక స్క్వేర్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నారు. నేనేం చేస్తానంటే 2 ట్రయాంగిల్స్ ఒక స్క్వేర్ తీసుకున్నాను. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఒక స్క్వేర్ తీసుకున్నాను. సో ఈ విధంగా నేను తీసుకుంటాను. ఆ విధంగా తీసుకుంటే నాకు ఈజీగా వస్తుందన్నమాట. ఓకే, ఫస్ట్ జ్యోతి చేద్దాం. జ్యోతి మోడల్. సో జ్యోతి ఏరియా. సో జ్యోతి ఏరియా ఏం కట్టిందంటే 2 ట్రెపీజియం ఏరియా. సో 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ట్రెపీజియం. సో 2 ఇంటూ ట్రెపీజియం ఏరియా ఏంటి? హాఫ్ ఇంటూ h ఇంటూ a ప్లస్ b, హాఫ్ ఇంటూ h ఇంటూ a ప్లస్ b. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు h. h అంటే ఏంటి? ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్. సో ఇదంతా 15 అయితే ఇక్కడ నుండి ఇక్కడికి ఏమవుద్ది? మనకి 15/2 అవుద్ది. ఏమవుద్ది? 15/2. హాఫ్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఏ అంటే ఒక సైడ్ అంతా మనకి 15.
ప్లస్ బి. బి అంటే ఇది పొడవు. సో పొడవు ఎంత మనకి 30. A is equal to 15 into 45. 15 plus 30, 45 by 2. So A is equal to 15 5s are 75, 7, 15 4s are 60, 67 by 2. So A is equal to 2 3s are 6, 2 3s are 6, 2 7s are 14 plus 0.5. So ఇది మీటర్స్ కదా. సో కనుక మీటర్ స్క్వేర్. ఈ విధంగా జ్యోతి అమ్మకి ఆన్సర్ ఇలా వచ్చింది. ఇప్పుడు కవిత ఎలా చేస్తుందో చూద్దాం. కవిత ఏరియా. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ A1 ప్లస్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ A2. మరి నేను చేయడానికి ప్లేస్ ఉండాలి కదా అందుకు. సో A ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఏరియా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సైడ్ ఎంత 15. సో 15 ఇంటూ 15, 15 ఇంటూ 15 ప్లస్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఇక్కడ 15, హైట్ ఎంత, హైట్ కూడా 15. ఎందుకంటే సో ఇది మొత్తం 30 కనుక ఇది 15 అయితే ఇది 15 అవుతుందన్నమాట. A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 15 ఇంటూ 15 ఉంది, ఇక్కడ కూడా 15 ఇంటూ 15 ఉంది. సో 15 ఇంటూ 15 కామన్ తీస్తే మనకి ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1/2 ఉంటుంది. సో A ఈజ్ ఈక్వల్ టు 15 15s are 225. 225 into 3/2. A is equal to 3 5s are 15, 1, 3 2s are 6, 7, 3 2s are 6/2. So same అదే వచ్చింది. So therefore area A is equal to 337.5 meter square. So గౌరీ స్టైల్. గౌరీ ఏ విధంగా చేసో చూద్దాం. ఏరియా A is equal to area of square plus 2 into area of triangle, 2 into area of triangle. So A is equal to side into side అంటే A into A plus 2 into half into base into height, 2 into half into base into height. So A is equal to 15 into 15 plus 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నేను తీసుకుంది 2 ట్రయాంగిల్స్ కనుక దీని బేస్ ఏమవుద్ది 15/2 అవుతుంది. 15/2. ఇక్కడ హైట్ ఏమవుతుంది, హైట్ కూడా 15. సో 225, 15 15s are 225 plus 225/2. 225 2s are 450. 450 plus 225/2. So 675/2. So therefore A is equal to 337.5 meters square. ఇంకా మీకు ఇంకో అనదర్ వే ఏదైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఆ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ప్లస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ది ట్రిపిజింగ్ ఇలాగ మీకు ఏదైనా ఐడియా వస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది మీ యొక్క వే మాట. నెక్స్ట్ లాస్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ 11th సమ్, లాస్ట్ సమ్. ద డయాగ్రామ్ ఆఫ్ ది adjacent పిక్చర్ ఫ్రేమ్ యాజ్ అవుటర్ డైమెన్స్. ఇది ఒక పిక్చర్ ఫ్రేమ్ అట, అంటే ఫోటో ఫ్రేమ్ అట. ఈ ఫోటో ఫ్రేమ్లో ఏంటంటే outer frames, outer length 28 centimeters, next inch breadth 24 centimeters ఇచ్చాడు. అండ్ ఇన్నర్ డైమెన్స్ 16 and 20, ఇన్నర్ ఇంచ్ 16 20 ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ది ఫ్రేమ్. సో అంటే ప్రతి సెక్షన్ ఏరియా ఫైండ్ చేయాలి. ఇది 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 ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ది ఈచ్ సెక్షన్ ఇస్ సేమ్. సో విడ్త్ సేమ్ అయితే మనం ఏరియా ఫైండ్ చేయాలి. సో అంటే ఇది డి మాట, ఇది కూడా డిఏ, నెక్స్ట్ ఇది డిఏ, ఇది కూడా డిఏ. సో విడ్త్లు అన్నిటి కూడా సేమ్ అంట. సో సేమ్ అయితే దాని ఏరియా ఫైండ్ చేయాలి. సో దీనిది 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 దీనిది. సో ఇది సెక్షన్ 1, ఫ్రేమ్ 1 అనుకుంటాం, ఇది ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3, ఫ్రేమ్ 4. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ ఫ్రేమ్ కావాలంటే మనకి సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు 24 అని. ఓకేనా. సో ఇది మనం ఫైండ్ చేయాలి, ఇది ఎంత ఉందో ఫైండ్ చేయాలి. నెక్స్ట్
outer length is equal to inner length outer length 28 దేనికి ఈక్వల్ అవుద్ది ఈ ఇన్నర్ లెంత్ 20 కి ఈ విడ్త్ రెండును ఈ రెండు యాడ్ చేస్తే అప్పుడు అవుటర్ లెంత్ వస్తుంది సో కనుక 2 into width so 28 is equal to 20 plus 2d కనుక 28 లో 20 తీస్తే 2d అవుతుంది నెక్స్ట్ 8 is equal to 2d so d is equal to 8/2 so d is equal to 4 meters అవుతుంది ఇప్పుడు మనకి ఫ్రేమ్ 1 కావాలి సో ఫ్రేమ్ 1 అంటే ఇదే కదా మనకి దీని ఏరియా ఇదేంటి మనకి ఇదంతా 4 వచ్చింది విడ్త్ ఇది 24 అంటే ఇప్పుడు ఈ 24 లో మనకి ఈ ఫ్రేమ్ విడ్త్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఈ విడ్త్ ఇలా ఫైండ్ చేయాలి నెక్స్ట్ దీనిది కూడా ఇలా ఫైండ్ చేయాలి నెక్స్ట్ దీనిది ఇలా ఫైండ్ చేయాలి అన్నీ ఈక్వల్ కదా నెక్స్ట్ దీనిది ఇలా ఫైండ్ చేయాలి అప్పుడు 4 ఫ్రేమ్స్ మనకు వచ్చేస్తాయి అన్నమాట సో ఇప్పుడు మనకి అన్ని రెక్టాంగిల్స్ వస్తాయి చూడండి ఇదొక రెక్టాంగిల్ నెక్స్ట్ ఇదొక రెక్టాంగిల్ నెక్స్ట్ ఇదొక రెక్టాంగిల్ నెక్స్ట్ ఇదొక రెక్టాంగిల్ సో ఫ్రేమ్ 1 ఏరియా కావాలి ఏరియా ఆఫ్ ఫ్రేమ్ 1 సో ఇది రెక్టాంగిల్ కదా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇది టోటల్ అయితే 24 కానీ మనకి ఒక విడ్త్ తీసేయాలి ఎందుకంటే ఇది కావాలి కనుక సో కనుక 24 లో ఒక 4 తీస్తాం 24 లో 4 తీస్తే ఇంటూ ఇది బ్రెడ్త్ అంతా 4 వచ్చింది ఇప్పుడే బ్రెడ్త్ 4 వచ్చింది కనుక 24 లో 4 తీస్తే 20 into 4 24s are 80 సో 80 meters square ఇది ఫ్రేమ్ 1 నెక్స్ట్ ఫ్రేమ్ 2 అంటే ఇది ఈ విడ్త్ కావాలి సో ఏరియా ఆఫ్ ఫ్రేమ్ 2 అది కూడా ఇది కూడా రెక్టాంగిల్ కదా లెంత్ ఇంటూ బ్రెడ్త్ సో లెంత్ యాక్చువల్గా 28 సో ఈ 28 లో ఇది తీసేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఖచ్చితంగా అనేది ఇది అవసరం లేదు సో అంటే 4 తీసేయాలి అనమాట సో 28 లో 4 తీస్తే ఇంటూ బ్రెడ్త్ సో బ్రెడ్త్ 4 కదా ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే చేసాం సో ఇంటూ 4 సో 24 into 4 4 4s are 16 1 4 2s are 8 9 సో 96 meters square సో ఆల్రెడీ ఇది ఎంత అయితే ఉందో ఇది కూడా అంత ఉంటుంది ఇది ఎంత అయితే ఉందో ఇది కూడా అంత ఉంటుంది సో సిమిలర్లీ ఏరియా ఆఫ్ ఫ్రేమ్ 3 is equal to 80 meters square area of frame 4 96 meters square సో ఈ విధంగా మనం విడ్త్లన్నీ కూడా సేమ్ అయితే దీని ఫ్రేమ్ ఏరియా ఈ సెక్షన్ ఫ్రేమ్ ఏరియా ఈ సెక్షన్ ఫ్రేమ్ ఏరియా ఈ సెక్షన్ ఫ్రేమ్ ఏరియా ఈజీగా కట్టొచ్చు అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మనకి మెన్సురేషన్లోని ఎక్సైజ్ నెంబర్ 11.2లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు అన్ని కూడా బాగా అర్థమై అనుకుంటున్నాను అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ వీ అండర్స్టాండ్స్ అని టైప్ చేయండి అదేవిధంగా రేపు మనం ఎక్సైజ్ నెంబర్ 11.3లో కలుసుకుందాం దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను రాయండి మీకు ఎవరికైతే ఫుల్ మార్క్స్ వస్తాయో వాళ్ళ యొక్క టాపర్స్ నేమ్స్ని రేపు నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో వీడియో నచ్చినందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్